నేను ఎక్కువ ఏం మాట్లాడను. కాకపోతే మేము ఈ విధంగా ఒక పార్టీలో చేస్తామని చెప్పి నేనైతే అనుకోలేదు ఎప్పుడు కూడా. నిజం, ఈ విధంగా బావబామర్దులు ఒక పార్టీలో చేస్తారని నేనైతే అనుకోలేదు. అంటే ఆయన విధుల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో నా విధుల్లో పార్టీ విషయంలో నేను కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండేది. ఎందుకంటే దీనికి ఒక్కటే ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. మా బావగారు బీఎస్పీలో చేరి 3 సంవత్సరాలు అయిందనుకుంటా. 3 సంవత్సరాల క్రితం అప్ప దగ్గర ఒక ఇంట్లోకి పోయిండు. కానీ నేను ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తెలుసా? మొన్న బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు రోజు పోయినా. అప్పటి వరకు ఆ ఇల్లు కూడా నాకు తెలియదు. వాస్తవం చెప్తున్నా. ఆ 3 సంవత్సరాల్లో మేము కలిసింది 2 సార్లు. ఎక్కడ కలిసినామంటే, ఒకటి మా అత్తమ్మ అంటే వాళ్ళ తల్లికి కాలు ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్లో ఆపరేషన్ అయినప్పుడు ఒకసారి కలిసినాం. రెండవది వాళ్ళ మేనమామ కొడుకు అంటే మా మిస్సెస్ మేనమామ కొడుకు కూడా అవుతాడు. కర్నూలులో పెళ్ళి అయింది. ఆ పెళ్ళిలో ఇంకొకసారి కలిసినాం. 2 సార్లు కలిసినాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీకి ఎంత నిబద్ధతతోటి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాం. మనము దేంట్లో ఉన్నామనేటటువంటిది కాదు, మనము ఎంత నిబద్ధతతోటి పని చేస్తే మనకంత మంచి అవకాశాలు భవిష్యత్తు లోపల ఖచ్చితంగా వస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందాక సోదరుడు సుమన్ గారు చెప్పినట్టు, నేను మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించినప్పుడు కూడా 2 వ్యక్తులకు నేను కూడా ధన్యవాదాలు తెలియజేసిన. సేమ్ సుమన్ అన్న చెప్పినట్టు ఏంటంటే, ఒకటి అంబేద్కర్ గారికి, రెండవది కేసీఆర్ గారికి. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించిండు కాబట్టే నేను ఈరోజు ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన, చివరికి నాకు సీట్ వచ్చింది కూడా అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ తోటి, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే కాగలిగిన. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తు లోపల చాలా మంచి అవకాశాలు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనం అందరం కూడా సైనికులాగా పనిచేయాలా, నాగర్ కర్నూలు లోపల గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ ఆనందన్న. ఇంతకుముందుకు పెద్దలు బాల్క సుమనన్న మాట్లాడిన విధానంలో అంటే నిజంగా ప్రవీణ్ సార్ బేసిక్గా చాలా ముండోడు. అంటే మీడియా సందర్భంగా ఈ మిత్రులు చెప్పదలుచుకున్నా.